హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, పుట్టుకతోనే అవిటిగా పుడతారు కొంతమంది. కొంతమందికి కాలు చేతులన్నీ వంకరగా వస్తాయి. ఎందుకంటారు అసలు? దేనివల్ల అలా అవుతారు? సో ఇది మెయిన్ ఏంటంటే అండి, మనం పుట్టిన డెలివరీ ప్రాసెస్ టైంలో మనకి డెలివరీ అయ్యేటప్పుడు ఆ బేబీకి తలలో బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గటం వల్ల ఈ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ రెండోది, పుట్టినప్పుడు వాళ్ళు ఇది డిటెక్ట్ చేయలేకపోతున్నారు. సో పిల్లలు పెరిగే కొందికి ఈ డిటెక్ట్ చేస్తున్నారండి. దీన్ని ముఖ్యంగా మనం ఏంటంటే సెరిబ్రల్ పాల్సీ అంటాం. సో డాక్టర్, ఇందులో ఎన్ని రకాలుగా వస్తాయి? సెరిబ్రల్ పాల్సీ అనేది చాలా రకాలుగా వస్తాయండి. ఒకటి ఒక చెయ్యి అఫెక్ట్ అవటం, ఇంకోటి ఒక సైడ్ ఒక కాలు అఫెక్ట్ అవటం, రెండు కాళ్ళు అఫెక్ట్ అవటం. సో అట్లా రకరకాల లాస్ట్ కొంచెం స్టేజ్ బాగా సివియర్గా ఉన్న వాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు అఫెక్ట్ అయిపోతాం. సో ఇది వేరే రకాలుగా ఉంటాయండి. సో డాక్టర్, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటుంది? దీని సిమ్టమ్స్ మెయిన్గా మనకి చూసుకున్నామంటే, వీళ్ళు పుట్టినప్పటి నుండి పేరెంట్స్ చెప్తారు వాళ్ళ నడిచేది కానీ మాట్లాడేది కానీ పలికేది కానీ అన్నీ డిలేగా ఉంటాయండి, అంటే ఆలస్యంగా ఉంటాం. అండ్ రెండోది, వాళ్ళు నడవటం మొదలు పెట్టినా కూడా వంకరగా నడవటం అట్లా చెప్తారండి. సో దీన్ని బట్టి మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే, ఎగ్జామిన్ చేసిందని మనం ఇది సెరిబ్రల్ పాల్సీ అని కనుక్కోవచ్చు. సో డాక్టర్, ఇందులో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? దీనిలో మనం మెయిన్ ట్రీట్మెంట్ స్టేజింగ్ ఇస్ ఫిజియోథెరపీ అండి. ఎంత తొందరగా పట్టుకుంటే అంత మంచిదండి. సో మనం స్టార్టింగ్లోనే చిన్నప్పుడే వాళ్ళని ఫిజియోథెరపీ పెట్టి స్లోగా స్ప్లింట్స్ వేసి మనం నడిపిస్తూ ఉంటే వాళ్ళది బాగా రికవరీ అవుతుంది. కొందరు సివియర్గా ఉన్నా లేకపోతే లేట్ స్టేజెస్లో ఉన్నా డాక్టర్కి ప్రజెంట్ చేసినప్పుడు మనం వాళ్ళకి సర్జికల్ మెథడాలజీలో మనం కండని పొడిగించడం కానీ కండని ఒక చోట నుండి ఇంకో వేరే చోటకి మార్చటం కానీ అట్లా చేసి మనం మంచి రిజల్ట్స్ కూడా నడిపించే విధంగా మనం వెళ్ళొచ్చండి. సో డాక్టర్, ఈ సెరెబ్రల్ పాల్సీస్ కాకుండా వేరే ఏదైనా డిఫార్మిటీస్ ఉన్నాయా? అవునండి, మనకి ఇదే కాకుండా మన భారతదేశంలో కన్సాంగ్యుయస్ మ్యారేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే ఏంటి, ఒకే ఫ్యామిలీలో మేనరికంగా పెళ్లిళ్ళు చేసుకుంటాం. సో దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాళ్ళు వంకరగా పొడుతాం, ఉన్న ఒక్కొక్క కాలు అది సరిగ్గా పెరుగుదల లేకుండా పొడుతాం, లోపల మనకి ఎముకలు లేకుండా పుడతాం. సో ఇట్లా వేరే వేరే రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయండి. దానికి కూడా మనం పుట్టినప్పుడే సరిగ్గా మనం చెక్ చేసుకుంటే దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. అంటే లైక్ ఎలా ఒకటే బ్లడ్ గ్రూప్స్ ఉండడం వల్ల డాక్టర్ మేనరికం చేసుకోవడం వల్ల మెయిన్ దీన్ని జీన్స్ వల్ల వస్తుంది. సో ఒకే బ్లడ్ రిలేటివ్స్ ఉన్నప్పుడు దానిలో జీన్స్ లోపం అయ్యి సో దాని డిఫెక్ట్స్ వల్ల ఇట్లా ఈ ఇబ్బందులు వస్తున్నాయండి. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.